ఏపీలో మహిళలకి సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా ఒక తీపి కబురు చెప్తున్నారు. మరో కొత్త పథకాన్ని తీసుకొస్తున్నారు. ఎగిరి గంతేసేలాగా, అలాగే ఆర్థికంగా ఎదిగేలాగా ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. పట్టణ పేద మహిళలకు ఉపాధిగా కొత్తగా ఎగ్ మార్ట్లు త్వరలో ప్రారంభం కాబోతోంది. జిల్లాకి 10 చొప్పున మొత్తం 260 మార్ట్స్ ఏర్పాటు చేయబోతున్నారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేటర్ కమిటీ ఆధ్వర్యంలో ఒక్కో మార్ట్ ఏర్పాటుకు 50,000 చొప్పున నిధులు సమకూర్చబోతున్నారు. ఇందులో 35,000తో కార్డు, ఇతర సామగ్రి కూడా అందిస్తారు. మరో 15,000 విలువైన గుడ్లు కూడా సరఫరా చేస్తారు. గుడ్లతో పాటు వివిధ రకాల ఫుడ్ తయారు చేసేటువంటి పదార్థాలను ఏం చేయాలనేటువంటి మెనూను కూడా వాళ్ళే ఇచ్చి ఏర్పాట్లు చేస్తారు. ఎగ్ మార్ట్స్ని మెయిన్ రోడ్లు, ముఖ్యమైన జంక్షన్స్, డీప్ ప్లేసెస్లో ఏర్పాటు చేస్తారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఎగ్ మార్ట్ కోసం ఒక 15 డీటెయిల్స్ చెప్తూ వాళ్ళ సెల్ఫ్ డిక్లరేషన్ పేపర్ని అయితే ఇవ్వాలి. అలాగే పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు ఇప్పటి వరకు ఎలాంటి ఉపాధికి నోచుకొని వారికి, ఒంటరి మహిళలకి ఎగ్ మార్ట్కి పెట్టుకోవడానికి మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎవరు ఎంపిక చేసుకోవాలంటే మెప్మా ఆదేశాల ప్రకారం వెళ్తే ఈ నెలాఖరులోగా ఎగ్ మార్ట్కి సంబంధించి మొత్తం పేపర్స్ అంతా కంప్లీట్ చేయాలి. ఒక్కసారి ఎగ్ మార్ట్ చేసిన తర్వాత రోజువారీ గుడ్లని మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ని కూడా తయారు చేసి అక్కడ పెట్టచ్చు. ముందుగా వాటికి ట్రైనింగ్ ఇస్తారు, ఎలా వ్యాపారం చేయాలి, ఫుడ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా చెప్తారనమాట. మొత్తానికి మహిళల ఉపాధికి అరుదైనటువంటి అవకాశం ఇస్తారని మెప్మా అధికారులు అయితే చెప్తున్నారు. జిల్లాకి 10 చొప్పున త్వరలో ప్రారంభం కాబోతోంది.